భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం పాపకొల్లుకు చెందిన రోకటి సుధాకర్ అనే రైతు వెంగనపాలెంలో ఉన్న రుద్రసాయి ఏజెన్సీ విత్తనాలు, పురుగుల మందుల దుకాణంలో కలుపు మందు కొనుగోలు చేసి తన 5 ఎకరాల మిర్చి తోటలో స్ప్రే చేశానని, స్ప్రే చేసిన 20 రోజుల తర్వాత మొక్కలు క్రమంగా ఎండిపోతున్నాయని గ్రహించి షాప్ యజమాని నరేష్కు చెప్పగా కంగారు పడాల్సిన పని లేదని, 20 రోజుల తర్వాత మళ్ళీ యథాస్థితికి వస్తాయని చెప్పాడని, ఆ తర్వాత సుమారు 40,000 మొక్కలను కొనుగోలు చేసి తన పొలంలో నాటు వేశానని, నాటు వేసిన తర్వాత వర్షాలు పడ్డాయని, అప్పటికి మందు స్ప్రే చేసిన చెట్లు ఎండిపోతున్నాయని, మిర్చి మొక్కలలో ఎలాంటి మార్పు రాలేదని నరేష్కు చెప్పినా పట్టించుకోలేదని, నష్టం జరిగిందని వ్యాపారిపై వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశానని, న్యాయం చేయాలని మిర్చి రైతు సుధాకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే పురుగుల మందుల వ్యాపారి నరేష్ మాత్రం తాను కలుపు మందు ఇచ్చానని, దానిని గడ్డి మీద మాత్రమే స్ప్రే చేయాలని, మిర్చి మొక్కలు తడవకుండా కింది భాగంలో మాత్రమే స్ప్రే చేయాలని చెప్పినప్పటికీ నాకు అంతా తెలుసు, నేను చూసుకుంటానని రైతు సుధాకర్ చెప్పాడని, ఇదంతా రైతు కావాలని చేస్తున్నాడని వ్యాపారి ఆరోపిస్తున్నాడు. అయితే రైతు చెప్పే విషయాలను, పురుగుల మందుల వ్యాపారి చెప్పే విషయాలను గమనించి వ్యవసాయ అధికారులు, నిపుణులు తప్పు ఎవరిదో తేల్చాల్సి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం పాపకొల్లు గ్రామం రోకటి సుధాకరు అనే నేను 5 ఎకరాల మిర్చి తోట వేయబడినది. జులూరుపాడులో గల పాపకొల్లు రోడ్లో ఉన్నటువంటి బోధ నరేషు షాపు రుద్రసాయి ఏజెన్సీ షాప్ దగ్గర నేను ఈ మందు కొనుగోలు చేయటం అయింది. మిర్చి వేసినాక 20 రోజులకి కలుపు మందు కోసం బోధ నరేష్ దగ్గరికి పోయాను. సంచల గడ్డి బాగా ఉంటానా, కలుపు మందు నేను గ్యాలెట్ అడిగితే ఆయన ఇటువీడి ఇచ్చిండు. ఏంది ఇది ఇత్తనం ఏందని అడిగితే ఏం కాదు ఇది కొట్టొచ్చు, కొట్టారని అన్నాడు. అన్నాక తర్వాత ఒక 20 రోజుల తర్వాత బోధ నరేషు చేనుకు వచ్చిండు. చేనుకు వచ్చాక ఏం జరిగిందంటే ఈ నరేషు మరి ఇట్ట మొక్కలు చచ్చిపోతున్నాయి ఏందిరా అంటే 20 రోజుల్లో కవర్ అయింది, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, నేను చేను దోలేయాలా మళ్ళీ కొత్తగా వేసుకుంటారా అంటే వద్దు 20 రోజుల్లో కవర్ అయిద్ది అని అన్నాడు. తర్వాత వర్షం పడ్డది. వర్షం పడ్డాక నేను ఏనుకూరు పోయి లింగనపేట నర్సరీ కాడ 24,000 మొక్క కొనుక్కురావటం జరిగింది. నా చేలో ఉన్న నారు మళ్ళీ కొనుక్కొచ్చిన నారు అది సాలకపోతే మళ్ళీ తెల్లారి పొద్దున మళ్ళీ 3,000 తీసుకొచ్చాను. 3,000 తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వర్షం పడ్డది. వర్షం పడ్డాక మళ్ళీ ఒకసారి నరేష్ వచ్చిండు. నరేష్ వచ్చిన తర్వాత వర్షం పడ్డది. నరేష్ ఏంది ఇంకా మొక్కలు తెత్తనాయి అంటే గ్రోమోర్లో పనిచేసిండు ఒక అతను, ఎస్టీ అతను, ఆయన పేరు అయితే నాకు తెలియదు, ఇప్పుడు కంపెనీలో పనిచేస్తుండు. ఆయన ఇద్దరు ఏంది నరేష్ బాగా మొక్కలు చచ్చిపోతున్నాయిగా అంటే ఏం కాదు కవర్ అయిద్ది, మళ్ళీ ఇంకొక 20 రోజులు ఆగు కవర్ అయిద్ది, నీకేమీ కాదు దీనివల్ల అన్నాడు. వర్షం పడేసరికి మళ్ళీ ఏనుకూరు పోయి నేను సినిమాల పక్కన ఒక నర్సరీ ఉంటే అక్కడ ఒక 18,000 మొక్క కారులో తీసుకొని వచ్చిన. అది జరిగింది. తర్వాత చేను పక్కన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెడగొట్టి వేసుకుంటున్నంటే వద్దు ఎందుకు తొందరపడుతున్నావు, నేను ఈరోజు చెడగొడతారా అని కూడా అడిగిన. అసలు నువ్వు చెడగొట్టవద్దు, దీన్ని 20 రోజుల్లో కవర్ అయిద్ది అన్నాడు. అయితే దీని బాధ్యతలు ఇంకా 3 ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పలే కానీ వాళ్ళు కూడా కాకపోతే ఏందంటే మా అయితే ఖాతాలు మేము ఇప్పుడైతే డౌట్ పడాల్సిన పని లేదు, తర్వాత చూసుకుంటాం మేము అని అన్నారు. నాకు న్యాయం కావాలని కోరుతున్నాను. అధికారులు ఏఓ గారు కానీ అధికారులు మొత్తం నేను ఆదివారం నాడు కంప్లీట్ చేస్తే ఇంత మట్టికి నా చేనుకు వచ్చి చూసిన వాళ్ళు అయితే ఎవరూ లేరు. న్యాయం కావాలని కోరుచున్నాను. ఫిర్యాదు చేసిన కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ స్టేషన్లో ఇచ్చిన, ఏఓ గారికి ఇచ్చిన, అయినా ఎవరూ రావట్లేదు. నా పేరు నరేష్ అండి, రుద్రసాయి అగ్రో ఏజెన్సీస్ ప్రొప్రైటర్ని. రైతే ఏదైతే ఆరోపణ చేస్తున్నాడో అది పూర్తిగా అవాస్తవం. ఆయన ఏదైతే అడిగాడో అదే మందుని మేము ఇవ్వడం జరిగింది.